ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం నుండి 4వ అధ్యాయం 1వ వచనం వరకు నేను మీ కొరకు చదువుతాను. మీరు మీ బైబిల్ తీసి చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం నుండి 4వ అధ్యాయం 1వ వచనం వరకు నేను చదువుతున్నాను. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునుడి. మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారం నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనసుంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకము నందున్నదని అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తం కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తము తనకు లోపర్చుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఇండుడి. ప్రార్థిద్దాం. ప్రార్థనపై దృష్టి ఉంచుదాం. పరలోకమందున మా తండ్రి, మీకు వందనాలు నాయనా. మేము ఫిలిప్పీలకు రాసిన పత్రికను ధ్యానించడానికి మా ఎడల మీరు చూపుతున్న మీ విస్తారమైన కనికరములను బట్టి మీకు వందనాలు. చాలా విషయాలు నేర్చుకోవడానికి, వాటి గురించి ఆగి ఆలోచించడానికి మాకు ఈ పత్రికను దీవెనకరంగా మలిచారు. వందనాలు. మేము వెళ్తున్నటువంటి ఈ కఠినమైన ఈ పరిస్థితుల మధ్యలో ఈ ఆనందకరమైన ఈ పత్రికను ధ్యానిస్తూ మీరు మా హృదయంలో ఉంచిన ఆనందాన్ని అనుభవించడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రభువా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం నుండి 4వ అధ్యాయం 1వ వచనం వరకు మేము ధ్యానిస్తుంటుండగా ఈ భాగమును మేము అర్థం చేసుకోవడానికి సహాయం దయచేయండి. మేము పురికొల్పబడ్డానికి, ప్రోత్సహించబడ్డానికి, సవాలు చేయబడ్డానికి సహాయం దయచేయండి. మాలో ఉన్న పాపము మేము అంగీకరించడానికి సహాయం దయచేయండి. నీ వాక్యం మూలంగా మేము ఒప్పింపబడ్డానికి సహాయం దయచేయండి. నీ సువార్త శక్తి చేత మేము కదిలించబడ్డానికి సహాయం దయచేయండి. ఎటుకు మీరు ఉద్దేశించినట్లుగా మా జీవితాలు నిర్మించబడ్డానికి ఆత్మదేవ మీరు మా హృదయం ముందు కార్యం జరిగించమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ మీ శరణు కోరుతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. రైట్. మీరు ఒక చిన్న పిల్లోడిని గమనించండి. ఆ చిన్న పిల్లోడు పిల్లవాళ్ళు లెక్కున్నప్పుడు పిల్ల చేష్టలు చేస్తాడు కదా. పెరుగుతున్న కొద్దీ చిన్న పిల్లవాని చేష్టలు పోతుంటాయి. బుద్ధికి వస్తాడు, జ్ఞానంగా ప్రవర్తిస్తాడు. పెరుగుతున్న కొద్దీ తన చుట్టూ ఉన్న ప్రపంచం నుండి, మనుషుల నుండి, అందులో స్నేహితులలో, బంధువులలో, తల్లిదండ్రులలో చాలా విషయాలు చూస్తూ గమనిస్తూ ఎట్లా ప్రవర్తించాలి, ఎట్లా ప్రవర్తించకూడదు, ఏది మంచిది, ఏది చెడ్డది అనే విషయాలు నేర్చుకుంటాడు. ఒకవేళ వయసుకు వచ్చినా కూడా పిల్ల చేష్టలు పోలేదనుకోండి, మనం ఏమంటాం? మనిషి పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు అని మనం అంటాం. అలాగే కాలం గడుస్తున్న కొద్దీ ప్రతి విశ్వాసి ఆత్మీయంగా ఎదుగుతూ ప్రభు అయిన యేసు క్రీస్తులో స్థిరంగా ఉంటూ ముందుకు కొనసాగడం చాలా అవసరం. ఇలా కొనసాగుతూ ఆత్మీయంగా ఎదుగుతున్న విశ్వాసులు ఎట్లుంటారో ఈరోజు మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం నుండి 4వ అధ్యాయం 1వ వచనం వరకు మనం చూస్తూ ధ్యానిస్తూ నేర్చుకుందాం. ఈరోజు మనం ఆత్మీయంగా ఎదుగుతున్న విశ్వాసులు ఎలా ఉంటారు అనే విషయం గురించి మనం నేర్చుకుందాం. అపోస్తులైన పౌలు గారు తప్పుడు బోధకుల విషయమై జాగ్రత్త, శరీర సంబంధమైన క్రియలను బట్టి మీరు అతిశయించకండి అని చెప్పాక పౌలు అంటాడు, నేనైతే యేసు ప్రభువును ఎరుగు నిమిత్తము దేనికోసం నేను యేసయ్య ద్వారా పట్టబడితేనో అందుకోసం వెనుకున్నవి మరచి ముందున్న లక్ష్యం యేసుక్రీస్తులో దేవుని ద్వారా కలిగే బహుమానం కోసం పరిగెత్తుతున్నాను
ఆత్మీయంగా ఎదుగుతున్న వ్యక్తులుగా మీరు కూడా ఇట్లా ఆలోచించండి అని ఫిలిప్పిలో ఉన్న సంఘాన్ని, ఇటువంటి మాదిరిని, ఇటువంటి పద్ధతిని, ఇటువంటి విధానాన్ని, ఇటువంటి నమూనాను వాళ్ళు చూస్తూ కలిసి నడవమని అపోస్తుడైన పౌలు గారు వారిని ప్రోత్సహించడం, వారిని బలపరచడం మన 3వ అధ్యాయం 17వ వచనం నుండి 4వ అధ్యాయం 1వ వచనం వరకు మనం చూస్తాం. రండి నాతో పాటు రావడానికి ప్రయత్నం చేయండి. 17వ వచనం నుండి 19వ వచనం వరకు నేను చదువుతాను, మీరు గమనించండి. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునండి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకున్న వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయ పడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనసు నుంచుచున్నారు అంటాడు. ఇక్కడ మీరు అంటే ఎవరు? 17వ వచనంలో మీరు అన్నాడు కదా. ఈ మీరు ఎవరంటే ఫిలిప్లో ఉన్న సంఘం, ఫిలిప్లో ఉన్న పరిశుద్ధులు, విశ్వాసులు. ఈ మీరు ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు? నన్ను. ఈ నన్ను ఎవరు? పౌలు గారే కదా. పౌలు గారు అంటున్నారు నన్ను మీరు పోలి నడుచుకునుడి. అదే అన్నాడా? నన్ను పోలి నడుచుకుని అన్నాడా? అది మాత్రమే అనలేదు. ఇక్కడ ఇంకొక మాట కూడా అన్నాడు 17వ వచనంలో, మేము మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకున్న వారిని గురిపెట్టి చూడి. మేము మీకు మాదిరిగా ఉన్నాం కదా, ఇదిగో మాకు లాగా ఎవరైతే మీకు మాదిరిని చూపించి నడుచుకుంటున్నారో వారిని గమనిస్తూ గురిపెట్టి చూడంటే అబ్జర్వ్ కేర్ఫుల్లీ, సూక్ష్మంగా వారిని పరీక్షిస్తూ గమనిస్తూ మీరు వారిని వెంబడించండి అని పౌలు గారు ఫిలిప్పి సంఘానికి, ఫిలిప్పులో ఉన్న పరిశుద్ధులకు ఆ అడుగుజాడలలో నడవండి అని వారిని ప్రోత్సహించడం, వారికి చెప్పడం మనం చూస్తాం. ఇక్కడ మనం కొంచెం ఆలోచిద్దాం. ఇక్కడ ఏమంటాడంటే మేము మీకు మాదిరి ఉన్నట్లు, మీకు మాదిరి ఉండేవారిని సూక్ష్మంగా దగ్గరగా గమనిస్తూ నడుచుకోండి అంటాడు కదా. ఈ మేము ఎవరు నిజానికి? ఈ మేము ఎవరనంటే మనం 2వ అధ్యాయం నుంచి మనం చూసుకుంటూ వస్తే 2వ అధ్యాయం 5వ వచనంలో అపోస్తుడైన పౌలు గారు ఏం చెప్తున్నాడు సంఘానికి? క్రీస్తు యేసు మనస్సును మీరు కలిగి ఉండండి అన్న మాట చెప్తూ వస్తాడు. అది క్రైస్తవ జీవితానికి, సంఘ ఐక్యతకు చాలా అవసరం కాబట్టి ఆ మాట ఆయన అక్కడ చెప్పాడు. ఆ ఆ ఆ జీవితాన్ని, క్రీస్తు యేసు మనసును కలిగి జీవిస్తున్నటువంటి జీవితాలను, ఉదాహరణలను అపోస్తుడైన పౌలు గారు ఆ 2వ అధ్యాయంలో చూపించాడు. ఆ 2వ అధ్యాయంలో ఆ చూపించిన వ్యక్తులు ఎవరనంటే మనం ఇద్దరిని చూస్తాం. ఎవరు? తిమోతి, ఎపఫ్రోదీతు. వీరిని కలుపుకొని పౌలు ఏమంటాడంటే క్రీస్తు యేసు మనసు కలిగి నడుచుకుంటున్న ఈ వ్యక్తులే మేము అని ఆయన అనడం మనం ఈ మాట ఇక్కడ ఈ మేము అన్న దగ్గర గమనించవచ్చు. సరే, వీళ్ళు మాత్రమే కాదు, వీళ్ళలాగా ఆదర్శంగా మాదిరిగా ఉండే వ్యక్తుల అడుగుజాడలను జాగ్రత్తగా దగ్గరగా గమనిస్తూ వారిని అనుసరించి నడవండి అని పౌలు ఫిలిప్పిలో ఉన్న సంఘానికి, విశ్వాసులకు పిలుపునిస్తున్నాడు. మీరు ఇలా నడవండి, ఈ అడుగుజాడ యందు నడవండి అని చెప్తున్నాడు. వీళ్ళు మనుషులు కదా, వీళ్ళు మనుషులే. ఎందుకు వీళ్ళని అనుసరించి నడవాలి? ఎందుకు వీళ్ళని అనుసరించి నడవాలి? వీళ్ళు బలహీనమైన మనుషులు, వీళ్ళ లోపల కూడా పాప స్వభావం ఉంది, వీళ్ళు కూడా తప్పటడుగులేస్తారు, వీళ్ళు కూడా పడిపోయే అవకాశాలు ఉంటాయి. అయినా వీళ్ళని ఎందుకు అనుసరించి నడవాలి? ఎందుకు ఇటువంటి వారిని మాదిరిగా తీసుకోవాలి? ఎందుకు వాళ్ళ అడుగుజాడలు మనకు అవసరం? ఎందుకంటే వీళ్ళు ఏ రకమనంటే వీళ్ళు పడిపోయినా, వీళ్ళు బలహీనులైనా, వీళ్ళు తప్పటడుగు లేచినా, వీళ్ళు తప్పిపోయినా, వీళ్ళు పడిపోయినా, వీళ్ళ జీవితం ఎలా ఉంటుందనంటే అపోస్తుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27, 28 వచనాల్లో ఆయన అంటాడు, క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి అని అంటాడు. వీళ్ళెవరో కాదు, వీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించేవారు. వీళ్ళ లోపల ఎన్ని బలహీనతలు ఉన్నా,
వీళ్ళు ఎన్నిసార్లు తప్పటడుగులు వేసినా, ఎన్నిసార్లు పడిపోయినా మళ్ళీ తిరిగి పుంజుకొని ఆ క్రీస్తు యేసు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించేవారు. అందుకు వీళ్ళను అనుసరించి నడవాలి. వీళ్ళని ఎందుకు అనుసరించి నడవాలి అనంటే, ఇదే అపోస్తుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడినట్లుగా ఆయన అంటాడు, వీళ్ళు క్రీస్తు యేసు మనసు కలిగి ఇతరుల గురించి పట్టించుకునేవారు, ఇతరుల గురించి శ్రద్ధ చూపేవారు. వాళ్ళ సొంత కార్యములను మాత్రమే చూసుకోకుండా ఇతరుల యొక్క కార్యాలను కూడా వీళ్ళు చూసేవాళ్ళు, ఇతరులను అంతగా పట్టించుకునే వాళ్ళు, ఇతరుల పట్ల అంతగా శ్రద్ధ చూపించేవారు. ఇదిగో ఇందుకు వీళ్ళను అనుసరించి నడవాలి అనే విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ప్రత్యేకంగా మనం పౌలు గారిని ఈ భాగంలో గమనిస్తే, పౌలు గారు 3వ అధ్యాయం 10 నుంచి 13 వచనాల్లో ఆయన ఈ మాటలు అంటాడు. ఏమంటాడంటే, నేను యేసయ్యను ఆయన గురించిన జ్ఞానమును వ్యక్తిగతంగా అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ వెనుకున్న వాటిని లక్ష్య పెట్టక నేను ఇంకా పరిపూర్ణం అవ్వలేదన్న విషయాన్ని ఆయన గుర్తించి దాన్ని ఎరిగి గురి యొద్దకు పరిగెత్తుతున్నాను, లక్ష్యం వైపుకు పరిగెత్తుతున్నాను అనే మాటలు ఆయన ఇక్కడ చెప్పడం మనం చూస్తాం. నిజంగా ఇదిగో ఇట్లాంటి వాళ్ళని మనం అనుసరించాలి. మనం అనుసరించాల్సింది ఏ వ్యక్తి అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు, ఏ వ్యక్తి అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జ్ఞానమును వ్యక్తిగతంగా అనుభవపూర్వకంగా ఎరగాలని ప్రయాసపడతాడో, తెలుసుకోవాలని ప్రయాసపడతాడో, ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానపు శక్తిని, ఆ జ్ఞానమును, ఆ వివేచనను, ఆ ఆ బుద్ధి కుశలతను అనుభవిస్తూ ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని పోలి నడుచుకోవడానికి ప్రయాసపడతాడో, ఇదిగో అటువంటి వ్యక్తులను మనం అనుసరించాలి. అటువంటి వ్యక్తులు మనం పోలి నడుచుకోవాలి. మీరు గమనించారా? ఈ ఈ ఈ అపోస్తుడైన పౌలు గారు కేవలం యేసుక్రీస్తును గూర్చి మాత్రమే కాదు, ఆయన గురించిన జ్ఞానమును అనుభవపూర్వకంగా తెలుసుకోవడం మాత్రమే కాదు, అవి తెలుసుకుంటూ ఒకరోజు ఆ ప్రభువైన యేసుక్రీస్తును ఎదుట కనబడాలని, అలా పరిపూర్ణమైన స్థితిలో ఆయన ఉండాలని ఆయన ప్రయాసపడడం 3వ అధ్యాయం 10 నుండి 13 వచనాల్లో మనం గమనించవచ్చు. నిజంగా ఇటువంటి వ్యక్తులు మన ఆత్మీయ జీవితానికి చాలా అవసరం. ఇటువంటి వ్యక్తులు మనం ఆత్మీయంగా ఎదుగుతున్న కొలది మనకు మార్గదర్శకంగా, మనకు మాదిరిలుగా వాళ్ళ అడుగుజాడలు మనకు ఎంతో దీవెనకరం. ఈయన ఇంకేం చేస్తాడో తెలుసా? 3వ అధ్యాయం 18 నుండి 19 వచనాల్లో మనం గమనిస్తే అక్కడ సంఘంతో అంటాడు. ఏమంటాడంటే, క్రీస్తు శిలువకు విరోధులైన వారు చాలా మంది ఉన్నారు. క్రీస్తు శిలువకు విరోధులై నడుచుకునే వారు అనేకుల గురించి అనేక సార్లు ఈయన సంఘాన్ని హెచ్చరించాడు. ఎవరు? అపోస్తుడైన పౌలు గారు. ఆయన అంటాడు, నాశనమే వారంతం, వారి కడిపే వారి దేవుడు, వారు తమ సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి ఎందే మనసుంచుచున్నారు అంటూ వారి గురించి ఏడుస్తూ, మీకు అర్థమవుతుందా? శిలువకు శత్రువులు నడుచుకునే వారు ఉన్నారు, ఇదిగో వాళ్ళు ఇట్లాంటి మనుషులు అని ఏడుస్తూ ఫిలిప్పి సంఘానికి ఆయన ఆ విషయాన్ని తెలియజేస్తాడు. ఫిలిప్పి సంఘాన్ని ఆయన హెచ్చరిస్తాడు. ఎలా? పైన కాదు, ఆయన విత్ డీప్ హార్ట్, ఆయన హృదయం యొక్క లోతైన ఆ స్థితి నుండి ఆయన ఆ విషయాన్ని చెప్తున్నాడు. చాలా బాధతో, చాలా దుఃఖంతో ఆ విషయం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? శిలువకు శత్రువులు అనేకులు ఉన్నారు, వాళ్ళు శిలువకు శత్రువులుగా అనేకులు నడుచుకుంటున్నారు, వాళ్ళ నాశనం అంతము. ఈ విషయాలు చాలాసార్లు చెప్పాడు. చాలాసార్లు చెప్పినా కూడా ఇది సంఘానికి చాలా అవసరమని ఆయన దుఃఖంతో చెప్తున్నాడు. మనం ఇక్కడ గమనించాలి. ఎందుకు ఏడుస్తున్నాడు? తన పైన సింపతి క్రియేట్ చేసుకోవడానికి ఏడుస్తున్నాడా? అయ్యో ఆయన గోస మా గురించి ఇంత పట్టించుకుంటున్నాడు అని ప్రజలందరూ తెలుసుకోవడానికి ఆయన ఏడుస్తున్నాడా? కాదు. ఆయన ఎందుకు ఏడుస్తున్నాడంటే, శిలువకు శత్రువులుగా
విరోధంగా నడుచుకునేవారు చాలా మంది ఉన్నారు. వాళ్ళ వల్ల సంఘం యొక్క పవిత్రత దెబ్బతింటుంది. దాని గురించి ఆయన ఏడుస్తున్నాడు. అంత మాత్రమే కాదు, వాళ్ళలో యేసయ్య వైపు చూడకుండా, ఆయన గురించి అనుభవపూర్వకంగా తెలుసుకోకుండా, ఆయనను అనుసరించకుండా లోక లోక ఆశలను అనుసరిస్తూ నశించిపోతున్న వాళ్ళు ఉన్నారు. ఇదిగో ఇందుకు ఈ విషయమై అపోస్తుడైన పౌలు దుఃఖపడుతూ ఉన్నాడు. ఒకటి, వాళ్ళు శిలువకు శత్రువులు నడుచుకుంటున్నారు, వాళ్ళు నశించిపోతున్నారు. రెండవది, వాళ్ళు నశించిపోవడం మాత్రమే కాదు, వాళ్ళ వల్ల సంఘం యొక్క పవిత్రత కూడా దెబ్బతింటుంది. ఆయన దుఃఖపడుతున్నాడు. హీ 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 వాస్ వీప్డ్. ఆయన మూలిగాడు, ఆయన దుఃఖించాడు. ప్రియులరా, ఇలా సంఘం పట్ల శ్రద్ధ పెడుతూ పట్టించుకునేవారు ఆత్మీయంగా ఎదుగుతున్న విశ్వాసం. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఇతరులను తమ అడుగు జాడలలో నడవమని చెబుతూ లోక సంబంధమైన జీవనాన్ని తిరస్కరించమని బ్రతిమలాడుతూ ప్రోత్సహించేవారు ఈ ఆత్మీయంగా ఎదుగుతున్న విశ్వాసం. ఇక్కడ నా మొదటి విషయం చెప్తాను. ఆత్మీయంగా ఎదుగుతున్న విశ్వాసులు ఎలా ఉంటారంటే, దైవ భక్తి కలిగిన వారిని పోలి నడుచుకుంటూ లోక సంబంధమైన జీవనాన్ని తిరస్కరిస్తారు. ఆత్మీయంగా ఎదుగుతున్న విశ్వాసులు ఎలా ఉంటారంటే, దైవ భక్తి కలిగిన వారిని పోలి నడుచుకుంటూ లోక సంబంధమైన జీవనాన్ని తిరస్కరిస్తారు. రైట్. ఫిలిప్ ఒక రోమన్ కాలనీ అని మనం చాలాసార్లు విన్నాం కదా. రోమా ప్రభుత్వము ఆధీనంలో ఈ ఫిలిప్పి ప్రాంతం ఉంది. అక్కడ నివసించే వారందరూ కూడా రోమా ప్రభుత్వంలో భాగమైన వారు. అక్కడ నివసించే వాళ్ళందరికీ కూడా రోమా పౌరసత్వపు హక్కు ఉంది. మనకు ఎట్లా ఈ భారతదేశపు గుర్తింపు ఉందో, వాళ్ళకి అక్కడ నివసిస్తున్న వాళ్ళందరికీ కూడా రోమా ప్రభుత్వపు గుర్తింపు ఉంది. అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా రోమా ఆచార వ్యవహారాల ప్రకారం గర్వంగా నడుచుకునే వాళ్ళు, చాలా గర్వపడేవాళ్ళు. ఆ రోమా ఆచారాలను బట్టి, రోమా సాంప్రదాయాల ప్రకారం వాళ్ళు నడుచుకుంటూ చాలా అతిశయించేవాళ్ళు. అంతేకాకుండా ఇక్కడ రబ్బీలు అంటే మీకు ఐడియా ఉన్నది కదా. రబ్బీలు ఎవరంటే యూద మత నాయకులు, లేదంటే యూద మత బోధకులు, టీచర్స్ అని మనం చెప్పొచ్చు. వీళ్ళ దగ్గర ఎవరైతే ట్రైన్ అవుతారో, ఎవరైతే పరిసేడుగా ట్రైన్ అవుతారో, వాళ్ళు యూద సాంప్రదాయం ప్రకారం ట్రైన్ అయిన వారి యొక్క మాదిరిని ఎవరి యొద్ద అయితే ట్రైన్ అవుతారో, ఆ ట్రైనింగ్ అయినటువంటి ఆ వ్యక్తి యొక్క అడుగుజాడలను, అటువంటి నమూనాను, అటువంటి మాదిరిని వాళ్ళు ఖచ్చితంగా అనుసరించేవారు. మీకు ఇక్కడ అర్థమైందా? ఒకటి, ఫిలిప్పీలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? రోమా ఆచార వ్యవహారాల ప్రకారం గర్వంగా నడుచుకుంటున్నారు. రెండవదిగా, ఈ యూద మత బోధకుల దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళందరూ వాళ్ళ మత నాయకుడిని పోలి నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ ఇవి రెండు జరుగుతుంటుండగా, బహుశా ఈ కారణాన్ని బట్టి అపోస్తుడైన పౌలు గారు ఆయన ఏమంటాడో తెలుసా? యేసయ్య గురించిన జ్ఞానమును వ్యక్తిగతంగా అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ గురి యొద్దకు సాగడంలో పౌలు గారు 3వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, మీరు నన్ను పోలి నడుచుకునే అంటాడు. ఎందుకు ఈ మాటను పౌలు గారు అన్నారంటే, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు కాబట్టి యేసయ్య గురించి, యేసయ్య జ్ఞానమును అనుభవపూర్వకంగా వ్యక్తిగతంగా తెలుసుకుంటూ కొనసాగే తన జీవితాన్ని అనుసరించడం వీరికి క్షేమం ఆయన భావించాడు, సంఘానికి క్షేమం అని భావించాడు. అందుకే అంత ధైర్యంగా నన్ను ఇమిటేట్ చేయండి, నన్ను అనుకరించండి, నన్ను పోలి నడుచుకోండి అని చెప్తున్నాడు. ఈయన ఎవరి వైపు చూస్తున్నాడు? ఈయన దృష్టి ఎవరిపైన ఉంది? ప్రభువైన యేసుక్రీస్తు వారి పైన. ఈయన దృష్టి అంతా, ఈయన ఆలోచన అంతా ఆయన గురించిన అనుభవ జ్ఞానంలో ఎదగాలని, కొనసాగాలని. ఇంతకంటే ఉత్తమమైన మాదిరి ఈ లోకంలో ఎవరికైనా దొరుకుతాడా? సంఘానికి దొరుకుతారా? దొరకరు.
ఈ రోజులో మనం గమనిస్తే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు నడుస్తున్నారు కదా. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు నడుస్తున్నారు, భయంకరంగా నడుస్తున్నారు. స్వార్థపూరితమైన ఆశలలో, కోరికలో మునిగిపోయి సంతోషం కోసం విలాసాలకు బానిసలు అవుతున్నారు. శరీరం యొక్క సంతోషం కోసం దాంట్లో మూలుగుతూ ఉన్నారు. దాంట్లో ఆ ఉచ్చులోకి, ఆ బురదలోకి దిగిపోతున్నారు. దాంట్లో దొర్లుతూ ఉన్నారు చాలా మంది ఈ శరీరం యొక్క సుఖాన్ని తీర్చుకోవడానికి. మీకు ఉదాహరణ కొన్ని విషయాలు చెప్తాను, గమనించండి. తాగడం, తాగి జీవితాలు నాశనం చేసుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. తాగి శరీరాన్ని నష్టం చేసుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. తాగి కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. తాగి పేరు ఖరాబ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. తాగి 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 పేరు లేకుండా పోయేటోళ్ళు చాలా మంది ఉంటున్నారు. తాగుతున్నారు. తాగడం మాత్రమే కాదు, తిరిగిపోతున్నాం కూడా. తిరగడం, గాలికి తిరగడం, గాలి ఒక బాధ్యత లేకుండా గాలికి తిరుగుబోతుల్లాగా తిరగడం చాలా మంది జీవితాల్లో మనం ఇవి చూస్తాం. కొంతమంది బహిరంగంగా తిరుగుతారు. ఇక నా జీవితం అందరూ తెలుసు కాబట్టి నేను ఎట్లా బతుకుతుంది, నేను ఎట్లా తిరుగుతుంది అన్నట్టుగా తిరుగుతారు. కొంతమంది బయటకు తెలియకుండగా లోపలే ఆ ముసుగు కప్పుకొని తిరుగుబోతనంతో కూడిన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. చాలా భయంకరం తెలుసా ఈ తిరుగుబోతనం అనేది. తిరుగుబోతనం చాలా 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 భయంకరమైనది. ఒక్కసారి ముద్ర పడిందా దాని నుంచి బయటపడడం అనేది చాలా కష్టం, చాలా కష్టం. అది మాత్రమే కాదు, చాలా మంది అక్రమ సంబంధాలకు అలవాటు పడుతున్నారు. సొంత భార్య ఉండంగా, సొంత భర్త ఉండంగా దేవుడు ఎంత అద్భుతంగా ఇచ్చాడు వాళ్ళని. సొంత భార్య నీకు మాత్రమే సంబంధించింది, సొంత భర్త నీకు మాత్రమే సంబంధించినవాడు. వీళ్ళతో ఒక అవినాభావ సంబంధం ఉంటుండగా, ఇటువంటి గొప్ప దీవెనను దేవుడు అనుగ్రహించి ఉంటుండగా అక్రమ సంబంధాలకు అలవాటు పడుతున్నారు. క్షణిక సుఖం కోసం, తాత్కాలికమైన సుఖం కోసం అక్రమ సంబంధాలకు అలవాటు పడి ఆ రొచ్చులో బ్రతుకుతున్నారు. ఫోన్లో మాట్లాడడం, వాళ్ళ వెంబడ తిరగడానికి, ఇంట్లో వాళ్ళకి అబద్ధాలు చెప్పడం, మోసగించడం, బయట సమాజాన్ని మోసగించడం, చూస్తున్న వారిని మోసగించడం, తమ్మును తాము మోసగించుకోవడం, ఈ అక్రమ సంబంధాల రొచ్చులో చాలా సంతోషంగా బ్రతుకుతూ ఉన్నారు. కుటుంబ జీవితాన్ని నాశనం చేసుకోవడం, వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేసుకోవడం, ఇవి 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 మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఇంకా మనం గమనిస్తూ పోతే పనికి మాలిన స్నేహాలు. దేవునికి నీ జీవితం కావాలి, దేవుని కోసం నువ్వు బ్రతకాలి అనే మాటలు వినబడుతున్నప్పుడు, నేను దేవుని కోసం బతుకుతే, నేను దేవుని కోసం నిలబడితే నా సోపతులు ఏమనుకుంటారు, నా సోపతులు నన్ను ఇంకో రకంగా చూస్తారేమో. నీకు విషయం చెప్పనా, నువ్వు నీ సోపతి ఇద్దరు కూడా దేవుని మహిమ కోసం ఈ లోకంలోకి పంపించబడ్డారు. మీరు ఈ లోకంలో బ్రతికినన్ని రోజులు ఆయన తెలుసుకుంటూ ఆయన మహిమ కొరికి బ్రతకాలి. కానీ ఈ పనికి మాలిన స్నేహాలు చేస్తున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆయన కొరకు బ్రతకకుండా, ఆయన మహిమ కొరకు నిలవబడకుండా తోటివారు ఏమనుకుంటారు అని ఆ పనికి మాలిన స్నేహాల మధ్యలో అటు ఇటుగా కొట్టుమిట్టాడుతున్నారు. పనికి మాలిన ముచ్చట్లు పెట్టడం, వాటికి చెవినివ్వడం, ముచ్చట్లకు మనం భయంకరంగా సమయం ఇస్తాం. పనికి మాలినవి నీ జీవితానికి, నా జీవితానికి ఏమాత్రం ఉపయోగకరం కావు. నీ జీవితాన్ని ఇంకా నష్టం చేస్తాయి, ఇతరుల జీవితాన్ని ఇంకా నష్టం చేస్తాయి పనికి మాలిన ముచ్చట్లు. ఆ పనికి మాలిన ముచ్చట మనం సమయం తీసుకొని వినడం కానీ, ఆ పనికి మాలిన ముచ్చట మనం సమయం తీసుకొని చెప్పడం కానీ చేస్తున్నామనంటే మన హృదయము ఎంత భయంకరమైన స్థితిలో ఉందో మనం గుర్తుంచుకోవాలి. మన హృదయము, మనం ఎంత విరోధంగా దేవుని పోలికలో చేయబడ్డ ఒక మనిషికి వ్యతిరేకంగా మనం పనిచేస్తున్నాం మనం గుర్తించాలి. పనికి మాలిన ముచ్చట్లు మంచివి కాదు, పనికి మాలిన ముచ్చట్లకు చెవినివ్వడం కూడా మంచిది కాదు. నువ్వు పెట్టకపోయినా వాటికి నువ్వు చెవినిచ్చి వింటున్నావు చూడు, కాదనలేక వినడం కూడా తప్పే.
అది మనం గుర్తుంచుకోవాల్సమా? ఒకరి గురించి చెడుగా మాట్లాడడం, చెడుగా ఒకరి జీవితాన్ని పాడు చేయడానికి లేనివి కల్పించడం, లేనిపోనివన్నీ పుట్టించి ఆ వ్యక్తి ఇట్లాంటి వాడు, ఆమె ఇట్లాంటిది అని ఈ ఈ అబద్ధపు మాటలన్నీ కల్పించి ఒకరి సాక్ష్యాన్ని దెబ్బతీయడం, క్యారెక్టర్ అసాసినేట్ చేయడం. నేను ఒక మాట చెప్పనా, మీరు ఏం చేస్తున్నారు? యేసు క్రీస్తు వారి యొక్క సువార్త ఆ వ్యక్తి దగ్గరికి చేరకుండా మీరు అడ్డుబండగా ఉంటున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన విషయం, చాలా ప్రమాదకరమైన విషయం. ఆ వ్యక్తి ఆ సువార్త వైపు తిరగకుండా, ఆ వ్యక్తి నిన్ను బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇంకా దూరం అయ్యే విధంగా ఇదిగో లేనివి ఉన్నవి పనికిమాలినవన్నీ కల్పించడం వల్ల జరుగుతూ ఉంది. ఇవి మాత్రమే కాదండి, చాలా మంది తగ్గింపుతో బ్రతకడం లేదు, తగ్గింపు కలిగిన బ్రతుకులు కనిపించట్లేదు. గర్వం ప్రతి ఒక్కరి జీవితంలో తాండవం ఆడుతూ ఉంది. అహంకారం చాలా భయంకరంగా ఉంటుంది. మాటల్లో అహంకారం, చూపుల్లో అహంకారం, గర్వం, ఈ అతిశయం ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. తగ్గింపు కలిగిన జీవితం చాలా అవసరం. నువ్వు యేసుక్రీస్తు ప్రభు కంటే గొప్పవాడువా, గొప్పదానివా? ఆయన నిన్ను నన్ను సృష్టించాడు. సర్వ ప్రపంచంలో ఆయన నోటి మాటతో సృష్టించబడ్డాయి. అన్నిటికీ ఆధారమైన వాడు, అన్నిటికీ ఆధార సంబుతుడు. అటువంటి ఆ మహాదేవుడే నీ గురించి ఆలోచించి తన్ను తాను ఈ లోకంలోకి రిక్తునిగా చేసుకొని శరీరధారిగా వచ్చాడు. దాసుని రూపమును ధరించాడు ఆయన. మనం ఎంతగా ఆ తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి? మనకి ఎంత అవసరం ఇంకా వినయం, చాలా అవసరం కదా. కానీ మనం గర్వాంధులమై మనం జీవిస్తూ ఉన్నాం. గర్వం మనల్ని నాశనం చేస్తుంది. మెల్లిమెల్లిగా కొరుకు పొండు మన జీవితాన్ని నాశనం చేసినట్లుగా, మన శరీర ఆరోగ్యాన్ని నాశనం చేసినట్లుగా ఈ గర్వం మనల్ని నాశనం చేస్తుంది. మనం గమనించట్లేదు, మన కళ్ళు మూసుకొని పోయినాయి. కృతజ్ఞత లేకపోవడం, థ్యాంక్ఫుల్ హార్ట్ ఎవరికి లేదు. ఒక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి నీకు సహాయం చేస్తూ ఉంటే ఆ వ్యక్తి పట్ల కృతజ్ఞత భావం చాలా అవసరం మనకి. దేవుడు మనల్ని ప్రేమించి రక్షించి తన రక్తంలో కడిగి సంఘంలో చేర్చాడు. ఆయన పట్ల కృతజ్ఞత భావం చాలా అవసరం. ఆయన ప్రజల పట్ల కృతజ్ఞత భావం చాలా అవసరం. నిన్ను ప్రేమించే వారి పట్ల కృతజ్ఞత భావం చాలా అవసరం. కృతజ్ఞత భావం లేని వారు చాలా మంది ఉన్నారు. కృతజ్ఞత భావం మనం కలిగి ఉండాలి. కృతజ్ఞత లేకపోవడం అది మన జీవితానికి మంచిది కాదు. ఇదిగో వీళ్ళే, ఇటువంటి వాళ్ళు ఎవరో తెలుసా? ప్రభువైన యేసు క్రీస్తు శిలువకు విరోధంగా నడుచుకుంటున్నవారు. పగలు ప్రతీకారాలతో ఉండడం ఏమొస్తాయండి? పగలు ప్రతీకారాలు ఉంటే పనికి మళ్ళీ పగలు ప్రతీకారాలు. బ్రతుకుతే పట్టుమని 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు మంచి ఆరోగ్యం ఉంటే 50 సంవత్సరాలు బ్రతుకుతాం కావచ్చు. ఎందుకు ఈ పగలు ప్రతీకారాలు? ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ఉగ్రతను నీ పైన నా పైన చూపించి ఉండుంటే మనం ఎవ్వరం కూడా ఇక్కడ ఉండేవారం కాదు. మనం ఎవ్వరం కూడా ఇదిగో ఇలా ఆయన వాక్యాన్ని వినే స్థితిలో మనం ఉండేవారం కాదు. ఆయన ఆ ఉగ్రతను భరించడానికి సాక్షాత్తు ఆయనే మళ్ళీ తిరిగి వచ్చాడు మన కొరకు. ఎంత గొప్ప విషయం! ద్రోహం చేయడం, ప్రభువైన యేసుక్రీస్తు వారు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్దాం. ఆయన మన గురించి ఆలోచించాడండి. ఆయన మన గురించి ఆలోచించాడు. ఇస్కరియోతు యూదా అనేవాడు ఆయనకు ద్రోహం చేసిన పేతురు అనే వ్యక్తి 3 సార్లు ఆయన గురించి బొంకిన వాళ్ళని కూడా ఆయన ప్రేమించాడు. ద్రోహం చేసే ఆ లక్షణము, ఆ విధానం ఒక్కడి కూడా యేసు ప్రభు దగ్గర కనిపించదు. ఆయన పిల్లలుగా మరి మనం ఎందుకు ఒకరికి ద్రోహం చేయాలి, హాని తలపెట్టాలని ఆలోచిస్తున్నా? ఓర్వలేనితనం. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఓర్వలేనితనం మంచిది కాదు, మనకి మంచిది కాదు. ఏమొస్తుంది మనకి ఓర్వలేనితనం వల్ల? నీ హృదయం కృషించి నశించిపోతుంది. దానివల్ల నీకే నష్టం.
ఇంకొకరికి నష్టమేం కాదు. మళ్ళీ యేసు ప్రభు దగ్గరికి వద్దాం. ఆయన దగ్గర ఇది కనిపించిన ఓర్వలేనితనం అనేది కనిపించదు. తండ్రి అయిన దేవుడు ఆయనను మన కొరకు ఈ లోకంలోకి పంపినప్పుడు ఆయన అటువంటి మనసును కలిగి ఉన్నాడా? నువ్వు వెళ్ళు నేనే వెళ్తానా అనే విధంగా అనలే. ఆయన విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోకుండా ఆయన నీ కోసం నా కోసం ఈ లోకంలో రిక్తంగా వచ్చాడు. ఆయన దగ్గర గుణం లేదు. ఆయన పిల్లలను మన దగ్గర గుణం ఎందుకు? ఆ పాపం లక్షణం ఎందుకు? ఓర్వలేనితనం, మెడబిరుస్తనం. కొంతమందికి మెడవంగనితనం ఉంటుంది. మంచి పద్ధతులు కావండి అవి. క్రైస్తవులుగా మనం 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 చూపించాల్సిన విధానం కాదు. ఉడుకు రక్తం ఉందా? మంచిది, దాన్ని దేవుని కోసం వాడు. కానీ ఆ మెడబిరుస్తనంతో దేవునికి వ్యతిరేకమైన విరోధమైన సిలువకు శత్రువులుగా మీరు ప్రవర్తించొద్దు. తోటి వారి పట్ల ప్రేమ లేకపోవడం ఇది మంచి పద్ధతి కాదు. దేవుని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు, ఆ ప్రభు నిన్ను ఎంత ప్రేమించాడు, ఆ ప్రేమ తోటి వారి పట్ల చూపించడం చాలా అవసరం. ప్రేమ లేనివాడు గనగనలాడు కంచం లాంటి వాడు. సప్పుడే ఉంటది మన లోపల, ఇంకేం ఉండదు, దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. కానీ ఆ ప్రేమను ఒక్కసారి చూపించడం ప్రారంభించు. నువ్వు చూపించడం ప్రారంభిస్తూ ఉంటే ఆ ప్రేమ వల్ల ఆ ఎదుటి వ్యక్తులు ఇంకా నీతో మంచి అనుబంధంలో ఎదుగుతారు. ఆ ప్రేమ చూపించడం వల్ల వాళ్ళు ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు కొరకు బ్రతకడానికి తమను తాము ఆయుక్తపరుచుకుంటారు, సిద్ధపరచుకుంటారు, ప్రయాసపడతారు ప్రేమ చూపించడం వల్ల. ఎందుకో తెలుసా? ఆ ప్రేమ మనం ఎందుకు చూపించాలో తెలుసా? లెట్ మీ టెల్ యూ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను మీతో ఒక మాట చెప్తాను. ఆ ప్రేమ మనం ఎందుకు చూపించాలంటే, ఒక అతను మన కోసం వచ్చి మితి లేని ప్రేమను, వెలకట్టలేని ప్రేమను, కొరత లేని ప్రేమను, హద్దులు లేని ప్రేమను, అపరిమితమైన ప్రేమను, అనంతమైన ప్రేమను మన పట్ల చూపించాడు. ఆ ప్రేమను మనం పొందుకున్న వ్యక్తులుగా, దాన్ని అనుభవిస్తున్న వ్యక్తులుగా ఆ ప్రేమను ఒకరి పట్ల మనం చూపించగలగాలి, తన సంఘం పట్ల చూపించగలగాలి. ఆ ప్రేమను చూపించలేకపోతున్నామనంటే మనం ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్న వ్యక్తులం. ఆయన శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నామనంటే ఒక్కసారి ఆలోచించండి, నీ జీవితం నా జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో. ఆ తర్వాత మీకు విషయం చెప్తాను. డబ్బు సంపాదించడానికి పరుగులు తీయడం, దానగుణం కంటే పైసలే జీవితం అన్నట్లుగా బ్రతకడం, జీవించడం, డబ్బు సంపాదనలో పడి దేవుని పక్కన పెట్టి పనులకు విలువనిస్తున్నారు చాలా మంది. పని 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 లేకపోతే దేవుడు, పని ఉంటే దేవుడు కాదు, డబ్బుంటే దేవుడు కాదు, డబ్బు లేకపోతే దేవుడు. దీని సంపాదనలో పడి పనులకు విలువనిస్తూ డబ్బే జీవితం అని మనం దాతృత్వపు హృదయం లేకుండా, దాన గుణం లేకుండా, దేవుని పని కొరకు నిలబడే మనసుతో మనం ఉండకుండా వెంపర్లాడుతున్నాం డబ్బుల వెంబడ. ప్రియులారా, నేను ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. మన జీవితానికి డబ్బు అవసరం, మన జీవితానికి మనం బ్రతకడానికి పన్ను కూడా అవసరం. కానీ అవే జీవితాలు కాదు, అవి జీవితాలు కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నాడు తెలుసా? ఆయన శోధింపబడుతున్నప్పుడు, ఆయనను తిండి విషయంలో ఆయనను వాడు దుష్టుడు శోధిస్తున్నప్పుడు ఒక్క మాట అన్నాడు. ఏంటో తెలుసా మీకు? మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన కూడా జీవిస్తాడు. దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది? మనిషి జీవితానికి డబ్బు, పని, తిండి ప్రధానమైనవి కానే కాదు. ఇలాంటి వారు సంఘంలో ఉన్నారు, ఇలాంటి వారు క్రైస్తవ సమాజంలో ఉన్నారు. మీకు ఒక విషయం చెప్తాను. ఇట్లా చేసే వాళ్ళలో తప్పుడు బోధకులు ఉన్నారు తెలుసా? తప్పుడు బోధకులు ఉన్నారు, విశ్వాసులు అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. పైకి విశ్వాసులే కనిపిస్తారు, కానీ లోపల అవిశ్వాసంతో నిండి ఉన్నారు. కొంతవరకు విశ్వాసులు కూడా ఇట్లాంటివి చేస్తున్నారండి. ఇవి ఎంత మాత్రం మంచిది కాదు. అందుకే పౌలు గారు ఏమంటారో తెలుసా? 3వ అధ్యాయం 19వ వచనంలో, నాశనం వారి అంతం, ఇంకా కడుపే వారి దేవుడు. వాళ్ళ శరీరం కోసం, వాళ్ళ సుఖం కోసం, వాళ్ళ కోసమే
వాళ్ళ స్వయం కోసమే వాళ్ళు బ్రతుకుతున్నారు. కడుపే వారు దేవుడు అంటాడు. ఇలాంటి వారు యేసుక్రీస్తు ప్రభువు కోసం పాపిష్టి వాటిని వదులుకోవడానికి కూడా ఇష్టం లేని జీవితాలు జీవిస్తారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో అపోస్తుడైన పౌలు గారు ఇటువంటి వారి గురించి ఏమంటాడు తెలుసా? వీళ్ళు ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభావమును ఎక్కువగా ప్రేమించేవారు. దేవుని కంటే ఎక్కువగా వీళ్ళు ప్రేమిస్తారు. దేన్ని? తమ సుఖాన్ని ప్రేమిస్తారు. మీకు ఒక విషయం చెప్పనా? చాలా మంది ఈ మధ్యకాలంలో రీల్స్ చేసేవారిని ఎక్కువగా వెంబడించడం చూస్తున్నాం. రీల్స్ చేసేవారిని వెంబడించడం, క్రికెటర్లను యవనస్తులైతే క్రికెటర్లను యవనస్తుల పెద్దవాళ్ళలో కూడా ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు. క్రికెటర్లను వెంబడించడం, క్రికెటర్లను ఇన్స్పైర్గా. మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ. వాళ్ళను చూడడం, వాళ్ళ బలహీనతల ద్వారా మనము ఏం తప్పు చేయకూడదు నేర్చుకోవడం మంచిదే. కానీ వాళ్ళు మన జీవితానికి హీరోస్ కాదు. వాళ్ళు మన జీవితానికి ఆదర్శప్రాయాలు కాదు. వాళ్ళు మన జీవితానికి నమూనా కాదు. వాళ్ళను మనం వెంబడించకూడదు. క్రికెటర్లను, సినిమా యాక్టర్లను వెంబడిస్తున్నారు చాలా మంది. పనికి మాలిన వాళ్ళంతా. రాజకీయ నాయకులను వెంబడించడం, ఇవి కాకపోతే ఇంకొక కోణం రాజకీయ నాయకులను వెంబడించడం, ఒక్క రాజకీయ నాయకుడికి కట్టుబానిసగా ఉండడం. రాజకీయ నాయకులు మన కోసం ఉన్నారు, మనం వాళ్ళ కోసం లేవు. వాళ్ళు మనకి పనులు, మనం వాళ్ళకి పనుల్లాగా ఉండడం కాదు, వాళ్ళని వెంబడించడం కాదు. వెంబడిస్తున్నాం వాళ్ళని. ఎందుకు వెంబడిస్తున్నాం? మన సుఖం కోసమే. మనకు పథకాలు రావడానికి, మనకు గవర్నమెంట్ నుంచి మనం లబ్ధి పొందడానికి మనం వాళ్ళని వెంబడిస్తున్నాం. అవి తప్పుడు జీవిత విధానం అండి, తప్పుడు జీవిత విధానం. లోకంలో దొరికే పేరు ప్రతిష్టల కొరకు వెంబడించి ఇది లోకంలో ఒక ట్రెండ్గా మారిపోయింది. మనం సిగ్గుపడవలసింది పోయి ఇట్లాంటి పనులు చేస్తున్నాం, మనం సిగ్గుపడాల్సింది పోయి గర్విస్తున్నాం. దీంట్లో అతిశయపడుతున్నాం. నమ్మకమైన కాపర్లను వెంబడించడం కంటే టీవీల్లో, రేడియోల్లో కనిపించే వారిని, వినిపించే వారిని, మోసపూరితమైన సెలబ్రిటీ పాస్టర్లను వెంబడిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. మనకు టీవీలో కనిపిస్తే చాలు, రేడియోలో వినిపిస్తే చాలు, పెద్ద పెద్ద మీటింగ్స్లలో నిలబడి పనికిమాలిన వాక్యం చెప్తే చాలు. వాక్యం ఎప్పుడు పనికిమాలినది కాదు, కానీ ఆ వాక్యాన్ని చెప్పకుండా పనికిమాలిన మాటలు చెప్తారు వాక్యం లాగా. అట్లాంటి వాళ్ళు మనకి కావాలి. నమ్మకమైన కాపర్లు అక్కర్లేదు. వాక్యాన్ని ఉన్నట్టుగా మనకు బోధించే వాళ్ళు, మన పాపాన్ని వాక్యం నుండి ఎత్తి చూపించే వాళ్ళు, మన జీవితానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంత అవసరమో చూపించే వాళ్ళు మనకు అక్కర్లేదు. మనకి సెలబ్రిటీ వాళ్ళు కావాలి. ఇవి మనం వాళ్ళని వెంబడిస్తున్నాం. ఎంత సిగ్గుచేటు తెలుసా? వాక్యానికి లోబడుతూ యేసయ్యను వెంబడించడం కంటే ఆచారాలకు, సాంప్రదాయాలకు ఎక్కువగా తల వంచుతున్నాం మనం, లేదా వాటికి ఎక్కువగా మనం తల వంచుతున్నాం. దేవుని సంతోషపెట్టడం కంటే మనుషుని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో ఏది నిజమైన బోధ, ఏది అబద్ధ బోధ అని తెలుసుకోకుండా ఉంటున్నాం. సిగ్గుపడాలండి. అందుకే పౌలు గారు 3:19లో చాలా స్పష్టంగా అన్నాడు, నాశనమే వారంతం, కడుపే వారి దేవుడు. వారు తమ సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు, గర్విస్తున్నారు, భూ సంబంధమైన వాటి యందు మనసు ఉంచుతున్నారు. వీళ్ళ మనసు ఎక్కడుంది? ఈ లోక సంబంధమైన వాటిపైన. మీకు అర్థమవుతుందా? వీళ్ళు దేన్ని బట్టి అతిశయపడుతున్నారు? దేని విషయమైతే సిగ్గుపడాలో దాని విషయమే అతిశయపడుతున్నారు. నన్ను ఒక ఉదాహరణ చెప్పనివ్వండి. ఒక భయంకరమైన పాపం చేస్తూ 10 మందిలో దొరికాడు అనుకోండి ఒక వ్యక్తి. ఆ వ్యక్తి తను చేస్తున్న ఆ భయంకరమైన పాపమును బట్టి నా అంత మొనగాడు ఎవడు లేడని విర్రవీగుతాడా? ఏం చేస్తాడు? సిగ్గుపడతాడు. దొరికినందుకు సిగ్గుపడతాడు. అవునా కాదా? అంతకంటే భయంకరమైన పనులు మనం చేస్తున్నాం. ఇట్లా మనం వాటి విషయంలో సిగ్గుపడకుండా వాటిలో మనం అతిశయిస్తున్నాం, గర్విస్తున్నాం. మీరు ఉద్దేశపూర్వకంగా దైవ భక్తిని కలిగిన వారిని అనుసరించకపోతే
మీకు మీరే తెలియకుండానే లోక సంబంధమైన వాటిని అనుకరిస్తూ భూ సంబంధమైన వాటి కొరకు మీరు వెంపర్లాడుతూ భూ సంబంధమైన లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తారు. పిల్లరా, ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు నడుచుకోవడానికి మనం ఎవ్వరం ఇక్కడ లేం. మనం అందరం కూడా దేవుని వాక్యం ఉద్దేశించినట్లుగా బ్రతకడానికి ఉన్నాం. అందుకే దైవ భక్తి కలిగిన వారిని మనం పోలి నడుచుకుంటూ లోక సంబంధమైన జీవనాన్ని తిరస్కరిస్తూ జీవించాలంటే మనకేముండాలి? మొదట నేర్చుకునే హృదయం ఉండాలి. నువ్వు ఒక 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 దైవ భక్తి కలిగిన వ్యక్తిని వెంబడించాలంటే, పోలి నడుచుకోవాలంటే నేర్చుకున్న హృదయం ఖచ్చితంగా ఉండాలి. నేర్చుకున్న హృదయం లేకపోతే నడవలే. గాని నడకాలని నడవలనా? గాని అడుగుడాలి నాకు అవసరమా? గాడు బచ్చేగాడు, ఆడు అడు అడు ఆడు మొన్న వచ్చినోడు, ఆమె మొన్న వచ్చింది, ఆమె జీవితం నాకు తెలియదు, ఆమె అలా బతుకులు నాకు తెలివే. గర్వం, ఇక్కడ కూడా గర్వం. పిల్లల దగ్గర అయినా పెద్దవాళ్ళ దగ్గర అయినా మనకు ఉండాల్సినటువంటి ఒక ఆలోచన ఏంటో, ఒక మనస్సు, ఒక తత్వం ఏంటో తెలుసా? నేర్చుకునే హృదయం, ఆ రిసెప్టివ్ హార్ట్ ఉన్నప్పుడే మనము దైవ భక్తి కలిగిన వారిని పోలి నడుచుకోగలుగుతాము. లోక సంబంధమైన జీవనాన్ని తిరస్కరిస్తూ మనము ముందుకు కొనసాగలుగుతాం. అంతేకాదు, నేర్చుకున్న హృదయం ఒక్కటే సరిపోతుందా? నేర్చుకున్న హృదయం మాత్రమే కాదు, నేర్చుకున్న దానిని ఆచరించే సమర్పణ కూడా ఉండాలి. సమర్పణ అవసరం, చాలా సమర్పణ అవసరం. నేర్చుకునే దాన్ని ఆచరించే సమర్పణ లేకపోతే మనం ఎంత నేర్చుకున్నా, ఎక్కడికి వెళ్ళి నేర్చుకున్నా, ఏమేం ప్రయత్నాలు చేసినా అవన్నీ నిరుపయోగమే. ఇంకో మాట చెప్పాలనుకుంటున్నాను. మనం దైవ భక్తి కలిగిన వారిని వెంబడిస్తూ పోలి నడుచుకుంటూ, మంచిగా వినండి, మనం ఈ లోక సంబంధమైన జీవితాన్ని తిరస్కరిస్తూ మనం ముందుకు కొనసాగాలంటే మనకు నమ్మకమైన సంఘ కాపర్లు కూడా కావాలి. నమ్మకమైన సంఘ నాయకుడు మనకు కావాలి. మందని మేపేవాడు సరిగ్గా లేడనుకోండి, ఆ మంద ఏం చేస్తుంది? కాపలా కాయాల్సిన కంచె చేన్ను మేస్తే ఎంత ప్రమాదం, అంత ప్రమాదం. నమ్మకమైన సంఘ నాయకుడు లేకపోతే, నమ్మకమైన సంఘ నాయకుడు చాలా అవసరం. నమ్మకమైన సంఘ నాయకుడు మాత్రమే కాదు, నమ్మకమైన సంఘ సభ్యులు కూడా అవసరం. ఈ నమ్మకమైన సంఘ నాయకునికి, సంఘ కాపరికి, సంఘ సభ్యులకి మనం జవాబుదారులుగా ఉండడం చాలా అవసరం. నిన్ను ఒకడు అడిగేవాడు ఉండాలి, వేలెత్తి అడిగేవాడు ఉండాలి. వేలెత్తి అడిగేవాడు లేకపోతే నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతా, మీకు నచ్చినట్టు మీరు బ్రతుకుతారు. ఎవరి జీవితం వాంది. We need the healthy shepherds, the healthy church members for our accountability. మన జవాబుదారులుగా ఉండడానికి నమ్మకమైన సంఘ కాపర్లు, సంఘ నాయకులు, సంఘ సభ్యులు మనకు చాలా అవసరం. ప్రియులారా, ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నా. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రాణం పెట్టిన రక్షకుడు మాత్రమే కాదు, పరిపూర్ణమైన జీవితాన్ని జీవించి మనకు అత్యుత్తమమైన ఉదాహరణగా నిలిచిన మన ప్రభువు కూడా. ఇతరులు ఆయన గురించి అనుభవపూర్వకమైన జ్ఞానంలో ఎదుగుతూ అనుసరించినట్లే మనం కూడా దైవభక్తి కలిగిన వారిని అనుసరిస్తూ యేసు క్రీస్తు ప్రభు వారిని గురిగా కలిగి లోక సంబంధమైన జీవితాన్ని తిరస్కరిస్తూ ఇతరులకు మాదిరిని మనం చూపించాలి. ఇతరులకు ఆదర్శంగా మన జీవితాలు ఉండాలి. నన్ను మిమ్మల్ని ఇలా అడగనివ్వండి. సంఘంలో, సువార్త కేంద్రమైన క్రైస్తవ సమాజంలో దైవ భక్తి కలిగిన వారిని గుర్తించండి. అటువంటి వారిని ఆదర్శంగా తీసుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తును వెంబడించండి. నా జీవితం ఇతరులు అనుకరించదగిందేనా? నా జీవితం ఇతరులకు మాదిరికరంగా ఉందా? నా జీవితం ఇంకొకరు చూసి నా అడుగు జాడల్లో నడుచుకునే విధంగా నా జీవితం, నా బ్రతుకుందా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మిమ్మల్ని ఇట్లా ప్రోత్సహించాలనుకుంటున్నాను, ఇట్లా ప్రశ్నించాలనుకుంటున్నాను. మీరు టీవీల్లో, ఫోన్లో ఎవరిని చూస్తున్నారు? మీ నిజ జీవితంలో ఎవరిని అనుసరిస్తున్నారు? మీరు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుని కోరుకుంటున్నారా, లేకపోతే ఈ లోకాన్ని కోరుకుంటున్నారా?
మీరు మీ జీవితంలో ఏ ఏ విషయాల్లో ఏ ఏ ఏరియాల్లో దేవునికి విరోధంగా నడుచుకుంటున్నారో ఆలోచించండి. వివేచన కోసం, జ్ఞానం కోసం దేవుని యొక్క వాక్యంతో ప్రార్థనలో సమయం గడపండి. ఇప్పటి వరకు మనం ఆత్మీయంగా ఎదుగుతున్న విశ్వాసులు ఎట్లుంటారంటే దైవ భక్తి కలిగిన వారిని పోలి నడుచుకుంటూ లోక సంబంధమైన జీవనాన్ని తిరస్కరిస్తారు అని మనం చూసాం. ఇప్పుడు రెండవదిగా చూద్దాం రండి. రెండవదిగా చూద్దాం. 20వ వచనం నుండి 4వ అధ్యాయం 1వ వచనం వరకు నేను మీ కొరకు చదువుతాను. మన పౌరస్థితి పరలోకం నందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకొని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటం ఉన్న ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. ఇక్కడ అపోస్తుడైన పౌలు గారు సిలువకు శత్రువులైన వారి పట్ల మనం ఎందుకు అప్రమత్తంగా ఉండాలో వివరిస్తూ వారి దృష్టి ఈ లోక సంబంధమైనది అని చెప్పాక ఆయన ఇప్పుడు మరొక విషయాన్ని ఆశ్చర్యకరమైన లేకపోతే ఒక మహోన్నతమైన ఒక సత్యాన్ని ఇప్పుడు చూపించడం ప్రారంభిస్తాడు. ఇప్పుడు ఏమన్నాడు? సిలువకు శత్రువులు ఉన్నారు, మీరు అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండండి, వాళ్ళ దృష్టి అంతా ఈ లోక సంబంధమైనది అని చెప్పిన వెంటనే ఆయన ఒక ఆశ్చర్యం కలిగించి ఈ మాటను అంటాడు. యేసు క్రీస్తులో విశ్వాసం ఉంచిన వారందరూ పర సంబంధమైన వారు. వాళ్ళు ఈ లోకానికి సంబంధించిన వారు కాదు, వారు ఈ దేశ పౌరులు కాదు, వారు పరలోకపు పౌరులు. వాళ్ళ మనస్సు పైనున్న వాటిపైన ఉంటుంది అనే మాటను ఇక్కడ ఆయన చెప్పడం చూస్తాం. అందుకే ఈ మాటలు మనకు అర్థం కావాలంటే ఒక వచనాన్ని మనం గమనించాలి. ఏంటో తెలుసా? 20వ వచనం ఏమన్నాడు? 20వ వచనంలో మన పౌరస్థితి పరలోకం నందు ఉన్నదని పౌలు గారు అంటున్నారు. నిజంగా మనం ఒకటి గమనిస్తే విశ్వాసులు ఈ లోకంలో ఉన్నారు కానీ ఈ లోకానికి చెందిన వారు కారు. వారి గుర్తింపు వారి దేశమైన పరలోకంలోనే ఉన్నాయి. వారు ఆ రాజ్యానికి చెందిన వారు. వారి ఆశలు వారి కోరికలు ఆ రాజ్యం పైన లగ్నమై ఉన్నాయి. ఆ దేశంలో వాళ్ళ రాజు ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడే. ఈ మనస్సుతో ఈ ఆలోచనతో ఈ మాటలతో మీరు ప్రభువునందు స్థిరంగా ఉండండి అని అపోస్తలుడైన పౌలు గారు 4వ అధ్యాయం 1వ వచనంలో వారిని ప్రోత్సహించడం మనం చూస్తాం. సంఘాన్ని ప్రోత్సహించడం, సంఘాన్ని బలపరచడం మనం చూస్తాం. ఇక్కడ నా రెండో విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆత్మీయంగా ఎదుగుతున్న విశ్వాసులు ఎట్లుంటారంటే వాళ్ళు పరలోకపు పౌరులుగా జీవిస్తారు. లీవ్ యాజ్ ఎ సిటిజన్స్ ఆఫ్ హెవెన్. పరలోకపు పౌరులుగా వారు జీవిస్తారు. క్రైస్తవులు ఈ లోకానికి చెందిన వారు కాదు, పరలోక రాజ్యానికి చెందిన పౌరులు అని యేసు ప్రభు ప్రకటించాడు. తెలుసా మీకు ఆ మాట? యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనంలో ఆయన ఈ భూమి మీద ఉండగానే, ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు బహిరంగమైన పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన ఇలా అంటాడు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండా నా సేవకులు, అండర్లైన్ చేసుకోండి, నా సేవకులు పోరాడుతారు. మళ్ళీ అంటాడు, అయితే నా రాజ్యం ఏ సంబంధమైనది కాదు. ఇప్పుడు గమనించండి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరి రాజ్యం ఎక్కడుంది? పైన ఉంది. మనకు అంత చిక్కనిది అది పరలోకం. ఆ రాజ్యంలో మనందరినీ పాలి భాగస్తులు చేయడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. మన కోసం అప్పగించబడ్డాడు. మన కోసంలో
మన కోసం సిలువలో నలగొట్టబడ్డాడు, దేవుని ఉగ్రతను భరించాడు, సమాధి చేయబడి మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ఆయన విశ్వాసం ఉంచిన వారందరినీ కూడా ఇప్పుడు ఆ పరలోకంలో పాలి భాగస్తులుగా చేశాడు, ఆ పరలోకపు పౌరసత్వాన్ని అనుగ్రహించాడు. రైట్, మీకు ఇది అర్థం కావడానికి ఇట్లా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఈ రోమా కాలనీ అయిన ఫిలిప్పి ఉంది కదా, అక్కడున్న ప్రజలందరూ కూడా రోమా పౌరసత్వాన్ని కలిగి ఉన్నారనే ఆలోచన వాళ్ళు మర్చిపోయేవారు కాదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏమనుకునేవారు, మేము రోమా పౌరులం, మేము రోమా పౌరులం. ఆ ఆలోచనతోనే, ఆ మనసుతోనే వాళ్ళు ప్రవర్తించే వాళ్ళు, బ్రతికేవారు. అట్లాగే పౌలు కూడా ఫిలిప్పి సంఘంతో ఏమంటున్నాడంటే, మన పౌరస్థితి పరలోకంలో ఉన్నది కాబట్టి మన ఆ విషయాన్ని మర్చిపోకూడదు. మన ప్రవర్తన ఆ పరలోకపు పౌరస్థితికి తగినట్లుగా అనుగుణంగా ఉండాలని వారిని ప్రోత్సహించడం మనము 3వ అధ్యాయం 20వ వచనం, 21వ వచనం, 4వ అధ్యాయం 1వ వచనంలో మనం చూడగలుగుతాం. రైట్, జాగ్రత్తగా వినండి, ఇట్లా మీకు అర్థం చేస్తాం. ఒక వ్యక్తి భారతదేశం నుంచి బయట దేశానికి పని చేసుకోవడానికి వెళ్ళండి అనుకుందాం, ఉదాహరణకి దుబాయ్ అనుకుందాం. ఆ దుబాయ్లో ఆయన ఎన్ని సంవత్సరాలు పనిచేసినా కూడా లేకపోతే ఇంకో మాట చెప్పాలంటే తన జీవిత కాలమంతా ఆయన అక్కడే బ్రతికిన కూడా ఆయన ఏ దేశ పౌరుడు? భారతదేశం యొక్క పౌరుడే. ఒకవేళ ఆయన చచ్చాడు అనుకోండి, ఏడికి పంపిస్తారా శవాన్ని? ఈడికే పంపిస్తారు, ఈడికే పంపిస్తారు. మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రజలుగా మనమందరము ఆ పరలోకపు రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలం, ఆ పౌరులము. మీకు ఒక మాట చెప్పనా, మనమందరం ఈ లోకంలో కనుమూయగానే ఎక్కడికి వెళ్తాం? ఆయన దగ్గరికి వెళ్తాం. ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఆయన దగ్గరికి వెళ్ళాల్సిందే మనం. అటువంటి పౌరస్థితి దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ రాజు సముఖంలో ఆయన పౌరులుగా గుర్తింపు కలిగిన ప్రజలుగా ఆ దేశంలో మనం ఉంటాం. ఇక్కడ క్రైస్తవులకు 2 పౌరసత్వాలు ఉన్నాయి, తెలుసా? ఒకటి మనం భారతదేశంలోనే కదా, ఎవరు ఏ దేశంలో ఉంటే ఆ దేశ పౌరసత్వం ఉంటుంది, అదొక పౌరసత్వం. రెండో పౌరసత్వం ఏంటి? పరలోకంలో ఉన్నది. 2 పౌరసత్వాలు మనకున్నాయి. ఏదేమైనా కూడా మనకు శాశ్వతమైన పౌరసత్వం ఎక్కడుంది? పరలోకంలోనే. ఎంత అద్భుతమైన విషయం! ఏడికి పోయిన నీ ఐడెంటిటీ ఏంటి? పరలోక రాజ్యం. అదే నీ ఐడెంటిటీ, అదే నీ గుర్తింపు. ఇంతకు మించింది ఇంకొకటి లేదు. మనం ఈ లోకంలో మన సొంత దేశమైన పరలోక రాజ్యాన్ని ప్రతిబింబించే, చూపించే జీవితాన్ని మనం జీవించాలి. అది అలా జీవించడం మన పని, అలా జీవించడం మన బాధ్యత. మీకు ఒక మాట చెప్తాను, ఇప్పుడు మీకు అర్థం కావడానికి. ఒక వ్యక్తి పని చేసుకోవడానికి బయట దేశం పోయాడు అనుకుందాం, ఇప్పుడు సౌదీ అనుకుందాం. అడిగి పోయి అలా చిల్లరగా ఇష్టం వచ్చినట్టుగా బతికాడు అనుకోండి, ఏమవుతుంది? అరే ఇటు ఏ దేశం పోడరా అంటారు, మొదట ఏ దేశం పోడరా అంటారు. దాన్ని బట్టి ఏ దేశానికి చెడ్డ పేరు వస్తుంది? ఆడ ఏ దేశం కూడా ఆ దేశం కూడా సమస్య వస్తుంది. అట్లాగే మనం యేసుక్రీస్తు విశ్వాసం ఉంచిన ప్రజలుగా ఆ పౌరసత్వాన్ని మనం కలిగి ఉన్నాం కదా, మనం అందరం కూడా ఆ పౌరసత్వం కలిగిన వ్యక్తులుగా ఆ దేశాన్ని ప్రతిబింబించే విధంగా, ఆ దేశాన్ని చూపించే విధంగా అటువంటి పరిశుద్ధమైన ప్రవర్తనను జీవించే వ్యక్తులుగా మనం ఉన్నాం. మనం ఈ లోకంలో యాత్రికులం, మనం ఈ లోకానికి చెందిన వారం కాము అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. మీకు ఒక విషయం చెప్పనా, కొంతమంది మలయాళ నుంచి వచ్చారు, కొంతమంది లింగంపేట నుంచి వచ్చారు, కొంతమంది కట్లపురం నుంచి వచ్చారు. ఏమైనా కూడా వీళ్ళందరూ రుద్రంలో ఉంటారా? ఇది అయిపోగానే వెళ్ళిపోతారు, మీ స్థలంలోకి మీరు వెళ్ళిపోతారు కదా. రైట్, మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ మనం ఈ లోకానికి చెందిన వారం కాము అని చెప్పి 2 విషయాలు మీకు ఇక్కడ గుర్తు చేస్తాను. మనం ఈ లోకానికి చెందిన వారం కామని ఒక 2 విషయాలు గుర్తు చేస్తాను. 20వ అధ్యాయం, క్షమించండి 20వ అధ్యాయం కాదు, 20వ వచనం, 3వ అధ్యాయం 20వ వచనం, 21వ వచనం నేను మీకు చదువుతాను, గమనించండి. 3వ అధ్యాయం 20వ వచనం, 21వ వచనం మనం గమనిస్తే అక్కడ
ఏముంది? ఆయన మన పౌరస్థితి పరలోకం ముందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తం కనిపెట్టుకొని ఏమన్నాడు? అక్కడి నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము మనం కనిపెట్టుకుని ఉన్నాం. రెండవది, సమస్తమును తనకు లోపర్చుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును అంటాడు. ఇక్కడ మీకు అర్థమైందా? ఈ పౌరసత్వాన్ని కలిగిన వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారంట. దేనికోసం ఎదురు చూస్తూ ఉన్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రాకడ కోసం. అయితే ఆయనన్న రావాలి, అయితే మనమన్నా పోవాలి. ఏమైనా మనకు నిరీక్షణ ఏంటి? ఒకరోజు ప్రభు వస్తాడు, ఆయనతో పాటు మనం వెళ్తాము, ఆయనతో పాటు యుగ యుగాలు ఆయన రాజ్యంలో ఉంటామన్న నిరీక్షణ క్రైస్తవులమైన మనందరికి ఇవ్వబడింది. అవునా కదా? రైట్. మనము ఈ లోకంలో యాత్రికులమే, మనము ఈ లోకానికి సంబంధించిన వారం కాదు అని చెప్పి ఒక్కనొక్క విషయం ఏంటో తెలుసా? పరలోకపు పౌరులు ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ కొరకు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు. ఇక్కడ మీకు కొన్ని విషయాలు చెప్తాను. యేసయ్య మహిమ ప్రభావంతో వచ్చినప్పుడు రోగానికి, చావుకు లోనవుతూ పాపం వైపు తిరిగే ఈ నశించిపోయే శరీరాన్ని మహిమ గల శరీరంగా మారుస్తాడు, అక్షయమైన శరీరంగా మారుస్తాడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఈ లోకంలో ఉన్నంతసేపు రోగం వస్తుందా ఈ శరీరానికి? వస్తుంది. చావు వస్తుందా ఈ శరీరానికి? వస్తుందా లేదా? వస్తుంది. మనం ఎంత పాపం చేయొద్దనుకున్నా పాపం చేస్తామా లేదా? చేస్తాం. కానీ ఒకరోజు ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఇదిగో ఈ పాపం యొక్క ఉనికి నుండి, ఈ బలహీనతల నుంచి ఆయన సంపూర్ణంగా మనల్ని విడిపించి మనకు అక్షయమైన శరీరాన్ని, మహిమ కలిగిన శరీరాన్ని అనుగ్రహిస్తాడు. పాపం చేయాలనుకున్నా చేయలేం. రోగం మన యుద్ధకు రాదు. చావు మనకు అందనే అందు. ఇది మాత్రమే కాదు, ఆయన మహిమ ప్రభావంతో వచ్చినప్పుడు మీకు ఒక విషయం చెప్పనా? మనం అందరం ఆయన పరిపాలన క్రింద ఉంటాం. ఇప్పుడు మనల్ని మనుషులు పరిపాలిస్తున్నారు. ఆ మనుషులందరూ ఈ లోక సంబంధమైన ఈ దుష్టుని యొక్క ప్రేరేపణతో ఈ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఆ పరిపాలనలో మనం ఉన్నాం. కానీ ఒకరోజు ఆయన వచ్చినప్పుడు ఎంత అద్భుతమైన విషయం చూడండి. మనం అందరము ఆ మహాదేవుని యొక్క పరిపాలన కింద ఉంటాం. మన రాజు ఎవరు? ఆయనే. ఆయన ప్రజలము మనము. ఆయన 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 కౌగిలిలో మనం ఉంటూ ఉంటాం. ఆయన మనల్ని తన రాజ్య సంబంధులుగా నిలవబెట్టుకుంటాడు, చూస్తూ ఉంటాడు. అలా ఆయన మనల్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఆత్మీయంగా ఎదుగుతున్న విశ్వాసులు ఇదిగో ఇలా జీవిస్తారండి. పరలోక పౌరులుగా జీవిస్తారు. వాళ్ళు ప్రభు యొక్క రాకడ కోసం ఆసక్తిగా వాళ్ళు కనిపెట్టుకొని ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడ ఒక ప్రశ్న, మనం యేసుక్రీస్తు ప్రభు వారి రాకడ కొరకు ఆసక్తిగా ఎదురు చూస్తుంటే ఏమవుతుంది? ఆయన వస్తాడు, మనల్ని తీసుకొని పోతాడు, మనకు మహిమ శరీరాన్ని అనుగ్రహిస్తాడు, ఆయన పరిపాలన క్రింద మనల్ని నిలవబెట్టుకుంటాడు, మనల్ని మహిమపరుస్తాడు కదా. మనల్ని మహిమపరుస్తాడు సంపూర్ణంగా. ఈ పాపం యొక్క సన్నిధి నుండి, ఉనికి నుండి మనల్ని విడిపిస్తాడు. ఇక అక్కడ పాపానికి చోటే లేదు. మరి మనం మహిమపరచబడిన తర్వాత పరలోకంలో మనం ఏం చేస్తామనంటే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9 నుండి 12 వచనాలు చదివితే, ప్రతి జనంలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రతి ప్రజల్లో నుండి, ప్రతి భాషలు మాట్లాడే వారిలో నుండి లెక్కింపజలని జన సమూహము ఏం చేస్తావో తెలుసా? ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని దేవుని యొక్క సింహాసనం ఎదుట, ప్రభు అయిన యేసుక్రీస్తు అను ఆ గొర్రెపిల్ల ఎదుట నిలువబడి మా రక్షణకై స్తోత్రం అని మహాశబ్దంతో ఆయనను ఆరాధిస్తారు. మనం చేసే పని అది. దేవుణ్ణి ఆరాధిస్తాం, ఆయన సన్నిధిలో ఆరాధిస్తాం, ఆయనతో సన్నిహిత సంబంధంలో ఉంటాం. ఎంత అద్భుతమైన విషయం అండి. ఆయనతో ఉంటామనేది గొప్ప విషయం మన జీవితానికి. ఇంకా ఏం చేస్తాం? మనం మహిమపరచబడిన తర్వాత మనం ఏం చేస్తామనంటే
ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు మనం గమనిస్తే అక్కడ ఆయన వారి కన్నుల ప్రతి భాషోబిందం తుడిచివేస్తాడు, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మనం సంతోషంతో జీవిస్తాం. బాధ దుఃఖము లేని దేవుని సమక్షంలో మనం ఆనందపడతాం, సంతోషపడతాం. అది ఆ పని మనం అక్కడ చేస్తూ ఉంటాం. ఇంకా మనం ఏం చేస్తాం? మనం మహిమపరచబడిన తర్వాత ఏం చేస్తామనంటే మనం 22వ ఇదే ప్రకటన గ్రంథం 21వ వచనం నుండి మొదటి 4 వచనాలు మనం గమనిస్తూ ఉంటే కొత్త భూమి కొత్త ఆకాశం, పాతవన్నీ గతించిపోయాయి, ఆ పరిశుద్ధమైన పట్టణము నూతన యెరూషలేము అలంకరింపబడి ఇదిగో దిగి రావడం మనం చూస్తాం. అప్పుడు దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నదన్న విషయాన్ని మనం అక్కడ గమనిస్తాం. ఆయన వారితో కాపురం ఉంటాడు. ఎవరితో కాపురం ఉంటాడు? తన ప్రజలతో ఉంటాడు. మనము ఆయన ప్రజలై ఉంటాం. ఆయన మనకి దేవుడై ఉంటాడు, ఆయన మనకి తోడై ఉంటాడు. మీకు ఒక విషయం అర్థమవుతుందా? మనం మహింపరచబడిన తర్వాత దేవుని ముఖాముఖి చూస్తామండి. మనం ఆయనకి ఎదురుగా నిలవబడతాం, ఎదురుగా ఆయన చూస్తాం. ఇంతకు మించిన గొప్ప అనుభవం మనకు కావాలా? ఇదిగో అందుకే ఆత్మీయంగా ఎదుగుతున్న విశ్వాసులు పరలోక పౌరులుగా జీవిస్తూ ఆయన రాకడ కోసం కనిపెట్టుకునేది ఎందుకే కనిపెట్టుకుని ఉంటారు? ఆయన ముఖ దర్శనం చేస్తామని. నన్ను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనివ్వండి. ఆయన రాకడ కోసం ఎదురు చూస్తున్నారా? ఆసక్తితో ఎదురు చూస్తున్నారా? ఆయన రాకడలో నేను ఆ ప్రభువుతో నేను ఉండాలి, ఎత్తబడాలి. పరలోక పౌరులు కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ కొరకు ఆసక్తిగా ఎదురు చూడడం మాత్రమే కాదు, వాళ్ళు పరలోక పౌరులుగా ప్రభు రాకడ వెలుగులో స్థిరంగా నిలవబడతారు కదా. 4వ అధ్యాయం 1వ వచనాన్ని మనం గమనిస్తే ఈ విషయాలన్నీ చెప్పినాక అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పి సంఘంతో ఇట్లా అంటాడు, కావున నేను అపేక్షించేది, నేను మీ యొద్ద నుంచి కోరుకునేది, నా ప్రియ సహోదరులారా, నా ప్రియులారా, నా ఆనందమును నా కిరీటంలో ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు ఎట్లు మీ పౌరస్థితి పరలోకంలో ఉన్నది కాబట్టి ఇదిగో మీరు స్థిరంగా ఉండండి అని చెప్తే, పరలోక పౌరులు ఆయన రాకడ కోసం ఎదురు చూడడం మాత్రమే కాదు, ఆసక్తితో ఎదురు చూడడం మాత్రమే కాదు, ఆయన వస్తాడు ఒక రోజు అని దానిని నమ్మి ఆ రాకడ యొక్క వెలుగులో స్థిరంగా ఉంటారు. అటు ఇటు కదలకుండా నిశ్చలంగా వాళ్ళు ఉంటారు. ఇక్కడ పౌలు సంఘాన్ని నా ప్రియులు అన్నాడు కదా. నా ప్రియులు, మీరు నా హృదయానికి దగ్గరగా ఉన్న వాళ్ళు అని అంటాడు. ఆ మాట అనడం కేవలం అనలేదు ఆయన, ఇంకో మాట అన్నాడు, సంగమా నా ప్రియులారా, నా ఆనందము మీరే, నా కిరీటం మీరే అన్నప్పుడు నా బహుమానం కూడా మీరే. మీ పౌరస్థితి పరలోకంలో ఉన్నది కాబట్టి స్థిరంగా ఉండండి, మీరు స్థిరంగా ఉంటూ జీవించండి అని పౌలు గారు చెప్తారు. మనం పై వచనంలో మనం గమనిస్తే శిలువకు శత్రువులుగా నడుచుకున్న వారు తమ్మును తాము సంతోషపెట్టుకోవడానికి నడుచుకున్నారు కదా, తమ్మును తాము సంతోషపెట్టుకోవడానికి జీవించారు. కానీ పరలోక పౌరులుగా మనమైతే ప్రభువునందు స్థిరంగా ఉండాలి అని అపోస్తలుడైన పౌలు గారు ప్రోత్సహిస్తున్నాడు. ఎందుకు ప్రభువులో స్థిరంగా ఉండాలి? మనం ఎందుకు ప్రభువులో స్థిరంగా ఉండాలంటే ఆయన మన వివేచన, ఆయన మన జ్ఞానం, ఆయన మన నీతి, ఆయన మన పవిత్రత, ఆయన మన విమోచన, ఆయన మన సర్వస్వం, ఆయన మన ప్రతి అవసరానికి సరిపోయిన సమృద్ధి, ఆయన మన కోట, కష్ట సమయాల్లో మన ఆశ్రయదుర్గం, మన రక్షకుడు, మన ప్రభువు, వీటన్నిటికి మించి ఆయన మన దేవుడు. హెబ్రీ గ్రంథకర్త హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో ఇలా అంటాడు ఆయన గురించి, ఆయన పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలముల కంటే మిక్కిలి హెచ్చైన వాడునై ఇది ప్రధాన యాజకుడు మనకు ఆయన మనకు సరిపోయిన దేవుడు అండి. హీస్ ఆల్ సఫిషియంట్ టు అవర్ లైఫ్స్. మన రక్షణ జీవితానికి ఆయన సంపూర్ణంగా సరిపోయిన దేవుడు. అందుకు మనం ఆయనలో స్థిరంగా ఉండాలి.
స్థిరంగా అందుకు ఉండాలి. కాబట్టి ఆయనలో ఆయన మనకు అంతగా సరిపోయిన దేవుడు కాబట్టి మనం ఎటువంటి శోధననైనను, వేదననైనను, సులువుగా చిక్కులో పెట్టు పాపంనైనను, తప్పుడు బోధనైనను, ఏ చింతనైనను, ఏ నిరుత్సాహంనైనను, ఏ కృంగుదలనైనను మనము ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం. ఎందుకు? అన్నిటికీ సరిపోయిన దేవుడు మనకున్నాడు. ఏ పిరికితనం మనకు అక్కర్లేదు. ఏ పిరికితనం మనకు అక్కర్లేదు. మనం ఎలా ప్రభువులో స్థిరంగా ఉండాలి? ఎట్లుంటాం మరి స్థిరంగా? కదలకుండా ఉండాలంటే ఏం చేయాలి? కదలకుండా ఉండాలంటే మనం అందరం సువార్త దగ్గరికి రావాలి. సువార్తను జ్ఞాపకం చేసుకోవాలి. సంఘాన్ని హత్తుకోవాలి. సంఘాన్ని ప్రేమించాలి. సంఘంతో కలిసి బ్రతకాలి. సంఘంతో కలిసి నడవాలి. వీటితో పాటు వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకోవాలి. వాక్యాన్ని స్వీకరించే మనసును మనం పెంపొందించుకోవాలి. నేర్చుకునే తత్వాన్ని అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తున్నప్పుడు మనం స్థిరంగా ఉంటాం. ఇంక ఎవ్వడు ఏది మనల్ని ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర నుంచి ఎడబాపలేవు. అంత బలంగా మనం నిలవబడగలుగుతాం. పరలోకపు పౌరులుగా జీవించేవారు ఈ లోకానికి చెందిన వారు కారు అని చెప్పే ఈ విషయంను మనం గమనిస్తే మీకు ఒక విషయం గుర్తు చేయాలనిపిస్తుంది. యేసయ్య మన ప్రభువు, మన రక్షకుడిగా ఆయన తన రక్తంతో మన కొరకు పరలోకపు పౌరస్థితిని మన కొరకు స్థిరపరిచి ఆయన కొరకు ఎదురు చూసే నిరీక్షణను, ఆయన తిరిగి వస్తాడన్న విశ్వాసంతో ఆయనలో అంతం వరకు స్థిరంగా నిలవబడ్డానికి ఆయన మనకు కాపరిగా ఉన్నాడు. ఆయన మన సంరక్షకుడిగా ఉన్నాడు. ఆయన మనకు భద్రతగా ఉన్నాడు. ఈ పౌరస్థితిని స్థిరపరిచింది కేవలం ఆయనే. ఆయన మరణం ద్వారా స్థిరపరిచాడు. ఇంకొక మాట చెప్పనా, నువ్వు ఆ రాజ్యంలో ఆ గుర్తింపును, ఆ దేశ గుర్తింపును పొందుకోవడానికి నీ వల్ల ఏం కాదు. నువ్వు ఏదో చేయడం వల్ల నీకు దొరకలేదు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టడం వల్లనే ఏ మనుషుడు ఎన్నడూ సంపాదించుకోలేని ఆ పరిశుద్ధమైన పట్టణంలో పౌరస్థితిని మనం పొందుకోగలిగాం. కాబట్టి పరలోకం మన ఇల్లు అయితే, పరలోకం మన దేశం అయితే, పరలోకం మన రాజ్యం అయితే ఈ భూమి పైన మన పాస్పోర్ట్ని చూసే విధంగా మనం జీవించాలి. మన పాస్పోర్ట్ ఏంటో తెలుసా? మనం జీవించే పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించే విధంగా మనం ఈ భూమి పైన ఉండాలి. పాల్ వాషర్ ఇలా అన్నాడు. ఏమన్నాడంటే, పరలోకం నీ ఇల్లు అయితే పరిశుద్ధత నీ మార్గం అవుతుంది అంటాడు. అవును, నువ్వు ఆ దేశానికి చెందిన వ్యక్తి అయితే, ఆ రాజ్యానికి చెందిన వ్యక్తి అయితే నీ జీవితం చాలా పరిశుద్ధంగా ఉంటుంది. నువ్వు పరిశుద్ధతను వెంటాడుతావు, పరిశుద్ధతలో కొనసాగుతావు, ఫలిస్తావు అని అంటాడు ఆయన. ప్రియులారా, ఆత్మీయంగా ఎదుగుతున్న విశ్వాసులు ఇట్లా ఉంటారు, ఇట్లా కనిపిస్తారు. వాళ్ళు పరలోక పౌరులుగా జీవిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ కొరకు ఆసక్తిగా ఎదురు చూస్తూ వాళ్ళు ఆయనలో స్థిరంగా నిలవబడతారు. ఆయన వస్తాడు ఒకరోజు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుట ఆయన లాగా నిలవబడాలనే ఆ మనసుతో, ఆ హృదయంతో వాళ్ళు స్థిరంగా నిలవబడతారు. వాళ్ళు గాలికి చెదరగొట్టు పట్టువలి అటు ఇటు ఉండరు. ఏం విన్నారో, ఏం నేర్చుకుంటున్నారో, ఏం తెలుసుకుంటున్నారో దానిలో వాళ్ళు చాలా స్థిరంగా ఉంటారు, చాలా బలంగా నిలవబడతారు. మనకులాగా ఎటు గాలి వస్తే అటు తిరిగే వ్యక్తుల్లాగా ఉండరు. గోడ మీద పిల్లిలాగా ఎటు అవకాశం ఉంటే అటు దూకేద్దామనే విధంగా ఉండరు. స్థిరంగా ఉంటారు. దే విల్ స్టాండ్ ఫర్మ్ ఇన్ ద లార్డ్. వాళ్ళు ప్రభువులో స్థిరంగా ఉంటూనే ఉంటారు. మనం మిమ్మల్ని ఇట్లా ప్రోత్సహించినవ్వండి. పవిత్రతతో యేసుక్రీస్తు ప్రభు తిరిగి వచ్చే వరకు ఆయన కొరకు ఆసక్తిగా ఎదురు చూడండి. ఆయన వస్తాడని పరిశుద్ధంగా జీవిస్తూ, ఆయన వస్తాడని మీ పవిత్రతను మీరు కాపాడుకుంటూ ఎదురు చూడండి. ఆయన కోసం ఎదురు చూడండి. ఆయన ఈరోజు వస్తాడో తెలియదు, రేపు వస్తాడో తెలియదు, ఈ క్షణం తర్వాతనే వస్తాడో తెలియదు, ఆయన కొన్ని సంవత్సరాల తర్వాత వస్తాడో తెలియదు, నువ్వే వెళ్తావో తెలియదు. అయితే నువ్వు వెళ్ళినా ఆయన వచ్చినా దయచేసి మీ పవిత్రతను కాపాడుకోండి. మీరు పరిశుద్ధతను వెంటాడుతూ
ఆసక్తిగా ఆయన కోసం ఎదురు చూడండి. ఆయన రాకడ వరకు మీ విశ్వాసానికి, మన విశ్వాసానికి పునాదైన ప్రభువైన పునరుద్ధానపు వెలుగులో మీరు జీవండి. యేసుక్రీస్తు పునరుద్ధానపు వెలుగులో మీరు జీవించండి. దేవుడు మీకు ఆ కృపనిస్తాడు. మనం ఇప్పటి వరకు ఆత్మీయంగా ఎదుగుతున్న విశ్వాసులు ఎలా ఉంటారంటే, మొదటిగా దైవభక్తి కలిగిన వారిని పోలి నడుచుకుంటూ లోక సంబంధమైన జీవనాన్ని తిరస్కరిస్తారని మనం చూసాం. ఆత్మీయంగా ఎదుగుతున్న విశ్వాసులు ఎట్లా ఉంటారంటే, రెండవదిగా వారు పరలోకపు పౌరులుగా జీవిస్తారని మనం చూసాం. అందులో వాళ్ళు పరలోక పౌరులుగా జీవిస్తూ వాళ్ళు ప్రభు అయిన రాకడ కొరకు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారని, ప్రభు రాకడ వెలుగులో ఆయనలో స్థిరంగా ఉంటారని కూడా చూసాం. నన్ను మిమ్మల్ని మళ్ళీ ప్రోత్సహించనివ్వండి. దయచేసి ఈ ప్రోత్సాహ మాటలు మీ హృదయంలోనికి రానివ్వండి. ఈ మాటలు మీరు జాగ్రత్తగా వినండి. ఆత్మీయంగా ఎదుగుతున్న విశ్వాసులు దైవభక్తి కలిగిన వారిని పోలి నడుచుకుంటూ లోక సంబంధమైన జీవితాన్ని తిరస్కరిస్తారని, విడిచిపెడతారని, కాదంటారని నువ్వు గ్రహించావా? గ్రహిస్తే ఈ లోక సంబంధమైన జీవితం నీకు ప్రమాదకరం. అది నేను నాశనం చేస్తుందని గుర్తించి యేసు క్రీస్తు ప్రభు యొద్దకు రా. యేసే నిన్ను పిలుస్తున్నాడు. ఆయన వైపుకు తిరుగు. పరలోక పౌరులుగా జీవిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ కొరకు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారని, ప్రభు రాకడ వెలుగులో ఆయనలో స్థిరంగా నిలవబడతారని నువ్వు ఈ మాటలను గ్రహించగలిగితే, అర్థం చేసుకోగలిగితే, దయచేసి నన్ను మిమ్మల్ని ఇట్లా ప్రోత్సహించనివ్వండి. పరిశుద్ధంగా బ్రతకండి. ఏ మలినం, ఏ అపవిత్రత, ఏ మస్టు నీ జీవితానికి అంటకుండకుండా దేవుని చిత్తమైన మీరు పరిశుద్ధులుగా బ్రతకడంగా మీరు ఆయన ఎదుట నిలవబడండి. పరలోక పౌరులుగా ఉండాలంటే ప్రభువుని యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి ఆయన జీవితానికి అత్యంత అవసరమని, ఆయనే మన జీవితానికి చాలా అవసరమని గుర్తించి ఆయన వద్దకు రండి. పశ్చాత్తాపడండి. ఆయన కనికర సంపన్నుడు, నమ్మదగిన వాడు. మీ ప్రతి పాపమును ఆయన తుడిచివేసి మిమ్మల్ని పవిత్రులుగా చేసి ఆయన రాజ్యంలో మిమ్మల్ని పాలు భాగస్తురాలిగా ఆయన చేసుకుంటాడు. ఆ కృప మీకు ఇవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను. ప్రార్థిద్దాం. ప్రార్థనపై దృష్టి ఉంచుదాం.